నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా దశాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు గన్ పార్క్ వద్దకు వచ్చారు, అమరులకు నివాళులర్పించారు. సో దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మదియాష్ గౌడ్ గారు వచ్చారు. సో మదియాష్ గౌడ్ గారు ఎట్లా ఈ ఏర్పాట్లు చూస్తూ ఉంటే, వంచ చూస్తూ ఉంటే అంగరంగ వైభవం కనిపిస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు ఈ అవతరణ దినోత్సవం గురించి? గత 10 సంవత్సరాల నుంచి ఒక కుటుంబమే సెలబ్రేట్ చేసుకుంటూ ఉండే ఏ బిడ్డలైతే ప్రాణ త్యాగాలు చేసినారో తెలంగాణ రావాలని చెప్పి ఒక తల్లిగా సోనియా గాంధీ గారు రాజకీయ లబ్ధి కొరకు కాకుండా రాష్ట్ర ప్రజల అభివృద్ధి కొరకై వాళ్ళ ఆకాంక్ష నెరవేర్చడానికి కొరకు బాధ్యత గల పార్టీ అధ్యక్షురాలుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాకముందు 2013లో కేసీఆర్కు నినాదం ఏముండే? 1500 టార్గెట్ అన్నాడు. అంటే తెలంగాణ రావాలని లేకుండే. మస్తుగా మందు కొట్టి ఈ తెలంగాణ వస్తేంది రాకపోతే పీకుడు, నేను అనుకున్న తెలంగాణ వచ్చేసింది. ఏ ఊళ్ళకి వెళ్ళైతే మమ్మల్ని తరిమి కొట్టిర్రో 69 తర్వాత మా కులాన్ని తరిమి కొట్టిర్రో వర్గాలే గద్దరు విమర్కలు లాంటి వాళ్ళు భుజాలపైన మోసుకొని తీసుకుపోతున్నారు. తెలంగాణ ఎందుకు అన్నాను మాట్లాడినాడు. 60 ఏళ్ళ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారం చేజిక్కించడానికి వచ్చిన చంద్రశేఖరరావు 10 సంవత్సరాల నుంచి విధ్వంసం చేయడమే కాకుండా దోచుకోవడం జరిగింది తెలంగాణ. ఇక్కడ దోచుకుని చాలక ఢిల్లీకి వెళ్ళి లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్నది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు యొక్క ఆదేశాలతోనే అవినీతి జరిగింది. అక్కడ ఆయన తెలవకుండా జరగలేదు. అందుకే ప్రజలు మొదటిసారి స్వేచ్ఛ ఫీల్ అవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అభివృద్ధి కొరకో ఉద్యోగాల కొరకే కాదు, నల్లనీళ్ళకో సన్న బియ్యానికో బర్లు దొర్ల గొర్రెకో కాదు. ప్రజాస్వామికంగా స్వేచ్ఛ కోరుకునే ఈ ప్రాంతం, ప్రపంచానికే సాయుధ రైతాంగం పోరాటం నేర్పించిన ఈ ప్రాంతం ఎప్పుడు కూడా స్వేచ్ఛ కోరుకుంది. భూమి హక్కుల కొరకే పోరాటాలు జరిగినది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగినాక భూములను లాక్కున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇచ్చిన లక్షలాది ఎకరాలను కూడా అసైన్డ్ భూముల కింద, పోడు భూముల కింద లాక్కుంది చంద్రశేఖరరావు. నిన్న మొన్న మీరు చూశారు, దేవాలయాల భూములను వదిలిపెట్టలే. 4 లక్షల కోట్ల వరకు దోచుకోరని చెప్పి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆర్మూరోడు అక్కడ దోచుకుని ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో కూడా ఇరుక్కున్నాయని మీరు వార్తలు చూస్తూ ఉన్నారు. కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎంత రాకముందు వచ్చినాక ఎంత పెరిగింది. ఆ పార్టీ ఉద్యమ పార్టీ అని చెప్పిన వ్యక్తికి లీగల్గానే 1400 కోట్ల రూపాయల అకౌంట్లు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. ప్రతి 33 జిల్లా కేంద్రాలలో 100 కోట్లు విలువ చేసే పొలాలు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, వాళ్ళ ఆఫీసులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఇవన్నీ మీరు గమనిస్తే ఈ 10 సంవత్సరాల విధ్వంసానికి వ్యతిరేకంగా ప్రజలు తీర్పిచ్చినారు. కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఇచ్చిన హామీలను నమ్మి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినారు. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కొరకు పనిచేసే ప్రభుత్వం. ఈ ఉత్సవాలు కూడా ప్రజల మధ్యనే జరగాలి, ప్రజల కొరకే జరగాలి, ప్రజల అభివృద్ధి కొరకే జరగాలి. ఈ సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకు కూడా ఏ సమైక్య రాష్ట్రంలో అన్యాయం జరిగిందో అత్యధిక జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు కూడా న్యాయం చేకూర్చాలి, ప్రభుత్వంలో బాధ్యత కలిగించాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాడు. అందుకే దశాబ్ది ఉత్సవాలను కూడా ప్రజల మధ్యన జరుపుకునే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ జరుపుకుంటా ఉన్నది, చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి గారికి మాజీ ముఖ్యమంత్రి గారు లేఖ రాశారు. సో మాజీ ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి గారికి లేఖ రాశారు. కాంగ్రెస్ పార్టీ బేషరతుగా క్షమాపణ చెప్పాలంటున్నారు. ఆ లేఖ మీరు కూడా చూస్తుంటారు, ఏమనిపిస్తుంది కేసీఆర్ గారు రాసిన ఆ లేఖలో వ్యాఖ్యలు చూస్తుంటే? దయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉన్నది. ఒక రాక్షసుడు శ్రీకాంతాచారి ఆత్మావతి ఎల్బీనగర్ చెరస్త చేయకముందు అదే రోజు ఉదయం హరీష్ రావు పెట్రోల్ పోసుకొని నటించినాడు. అగ్గిపుల్ల దొరకలేదని చెప్పి ఏడ్చినట్టు నటించినాడు. అది చూసి ఉద్వేగానికి గురై శ్రీకాంతాచారి ప్రాణం పెట్రోల్ పోసుకోవడం కాకుండా తగలబెట్టుకున్నాడు. ఆయన తల్లికి కనీసం ఒక నామినేటెడ్ పదవి అని దుర్మార్గుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. వీడా మాట్లాడేది? ఈ పార్టీ వాళ్ళ మాట్లాడేది? అదే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు డిసెంబర్ 9, 2009 రోజున నేను కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ చీఫ్ విప్గా అప్పటికి 27 మంది యువకులు ఆత్మాహుతి చేసుకున్నారు. 10 డిసెంబర్ 2009న అసెంబ్లీ ముట్టడని చెప్పి కాల్ ఇవ్వడం జరిగింది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులంతా. అది గిట్ట జరిగితే అప్పుడున్న హోంశాఖ మంత్రి చిదంబరం గారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అదే జరిగితే ఇంకెంతమంది ప్రాణాలు పోతాయని చెప్పినాడు. రాత్రి పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ పెట్టించి ఆదేశించింది సోనియా గాంధీ గారు. మన్మోహన్ సింగ్ నాయకత్వాన పొలిటికల్ అఫైర్స్ మీటింగ్ జరిగి ఆ రోజు ప్రకటన తెలంగాణ ఏర్పాటు చేస్తామని చెప్పింది రాజకీయ లబ్ధి కొరకు కాదు, బిడ్డల ప్రాణ త్యాగాలు పోవద్దనే ఉద్దేశంతో సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్నది. ప్రాణాలు కాపాడింది, తల్లిగా చెల్లించి మాట్లాడింది, కన్నీళ్లు పెట్టుకుంది సోనియా గాంధీ గారు. కానీ బిడ్డల ప్రాణ త్యాగాలు చూసి కూడా వాళ్ళ శవాల పైన బిర్యానీ తిన్నది చంద్రశేఖరరావు. వీళ్ళ మాట్లాడేది క్షమాపణ చెప్పని అడగడానికి మీకు ఇక్కడ ఏ హక్కు ఉన్నది? ఎవడిచ్చినాడు? తెలంగాణ ఏర్పాటు జరిగినాక నీ ఆస్తులు ఎంత, ప్రత్యేక విమానాలు తిరుక్కుంటూ నీ ఫామ్ హౌజులు ఎంత పెరిగినాయి,
నువ్వు కాళేశ్వరం ప్రాజెక్టు పైన 34,000 కోట్లతోటి అంబేద్కర్ ప్రాణిత చెవెల ప్రాజెక్టు పైన 10 లక్షల ఎకరాల కొరకు రూపొందించింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో. నువ్వు చేసింది ఏంటి? ఎన్ని అదనంగా ఎకరాలకు ఇచ్చినావు? ఎన్ని ఉద్యోగాలు కల్పించినావు? అసెంబ్లీ సాక్షాత్గా మాట్లాడింది ఒకడు. తెలంగాణ రాక ముందు కానీ వచ్చినాక కానీ బిడ్డల ప్రాణ త్యాగాలకు కారణమైంది చంద్రశేఖరరావు. మొదటి ముద్దాయి A1 చంద్రశేఖరరావు, A2 A3 అంటే కూడా మామ, అల్లుడు, కొడుకు, బిడ్డ, వాడి బామ్మార్దులు వీళ్ళే తప్ప కాంగ్రెస్ పార్టీ కాదు. మధ్యేష్ గారు, శంకరమ్మ గారు మీ పార్టీలో చేయలేరు, మీరేమైనా ఆమెకు గౌరవం ఇచ్చే అవకాశం ఉందా నామినేటెడ్ పోస్ట్, లేకపోతే ఇతర ఏదైనా? తప్పకుండా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ ఉట్టి హామీలు ఇవ్వదు. ముఖ్యమంత్రి గారికి పూర్తి అవగాహన ఉండదు. వారిని కలిసడం జరిగింది. మేము కూడా ప్రతిపాదించినాం. కాంగ్రెస్ పార్టీ తరఫున వారిని సముఖంగా గౌరవించాలి. పార్టీలు తీసుకొచ్చుకున్నందుకు అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా వారిని గౌరవించుకొని నామినేట్ పదవి కానీ ఏది చేయాలనేది ముఖ్యమంత్రి ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది. సోనియా గాంధీ గారు వస్తున్నారు అనేటువంటిది ఒక వాతావరణం అయితే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెకు ప్రతి సామాన్యుడికి రీచ్ అయింది. కానీ సడన్గా ఆమె రాక రద్దు అవ్వడం, సో దీనికి గల కారణాలు ఏంటి? ఒక్కొక్క రక కారణాలు చెప్తా ఉన్నారు. ఏం లేదు, సోనియా గాంధీ గారు తన అనారోగ్యం ఉన్నా కూడా ప్రజల కొరకు పనిచేస్తూ ఉంది. అహర్నిశలు దేశ రాజకీయాల్లో పాల్గొంటూ పనిచేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉత్సవాలు పాల్గొని అనుకున్నారు. కొన్ని అనివార్య కారణాలతో రాలేదు తప్ప రాజకీయ కోణాలు ఏం లేదు. దాంట్లో ఆలోచించాల్సిన అనుమానాలు పడాల్సిన అవసరం కూడా లేదు. సో అమరుల కుటుంబాల పూర్తి స్థాయిలో గుర్తింపు కావచ్చు, ఉద్యమకారులను గుర్తింపు కావచ్చు, పూర్తి స్థాయిలో జరిగిందంటారా ఈ షార్ట్ టైంలో? షార్ట్ టైం ఇట్టే జరుగుతుంది. మేమే కదా హామీ ఇచ్చినాము. అమరుల కుటుంబాలకి 250 గజాల పొలం ఇవ్వడం కాకుండా ఆర్థికంగా 20 లక్షలు కూడా ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని చెప్పినాం. అవన్నీ నెరవేరుస్తాం. 5 సంవత్సరాల ప్రభుత్వం ఏర్పాటు జరిగింది. ఆ దిశలోనే పనిచేస్తుంది. రేవంత్ రెడ్డి గారు పూర్తి చిత్తశుద్ధితో ఉన్నాడు. ఆ పని చేస్తూ నెరవేరుస్తాడు కూడా. నిన్న సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలైన ఎగ్జిట్ పోల్స్లో చూస్తే మెజారిటీ ఆఫ్ అంతా కూడా ఎన్డీఏ కూటమి గురించి చెప్తా ఉంది. కొంత ఇండియా కూటమికి సీట్లు తగ్గుతాయని చెప్తా ఉంది. మన రాష్ట్ర విషయానికి వస్తే కూడా బీజేపీ, కాంగ్రెస్ ఓ సీటు అటు ఇటుగా ఉన్నట్టుగా చెప్తా ఉంది. ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్గా రైట్ అయ్యే అవకాశం ఉందంటారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ని పూర్తిగా విశ్వసించలేదు, తిరస్కరించలేదు. 2014 కన్నా ముందర ఎగ్జిట్ పోల్స్ అనేటివి రాజకీయ లబ్ధి కొరకు కాకుండా, లేక కొన్ని ఛానళ్ళు కానీ సంస్థలు కానీ చిత్తశుద్ధితోటి పనిచేసేటివి. మోదీ ప్రభుత్వం ఏర్పడ్డాక స్పాన్సర్స్ తోటి మ్యానిపులేషన్ చేస్తూ మేనేజ్మెంట్ జరుగుతూ ఉన్నది. కొన్ని ఛానళ్ళు తమ టీఆర్పీ పెంచుకోవడానికి కొరకు, లబ్ధి చేకూర్చడానికి కొరకు ఈ డిబేట్లు పెట్టి చేస్తూ ఉన్నారు. 2004లో మీరు తీసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పినది? ఎన్డీఏ ప్రభుత్వం వాజ్పేయి గారు తిరిగి వస్తారని చెప్పినారు. 2015లో బీహార్లో బీజేపీ పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పింది. ఎన్నోసార్లు తారుమారు అవ్వడం జరిగింది ఎగ్జిట్ పోల్స్ అనేది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ముందు పాల్గొని అనుకున్నది, కానీ నిర్ణయం తీసుకుంది. ఎందుకనంటే ప్రజాస్వామిక క్షేత్రం, ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్చలు పాల్గొంటూనే నిజాలు బయటికి తీసుకొస్తూ మోదీ గారి యొక్క ప్రభుత్వం యొక్క అసలు ఉద్దేశాన్ని చేయడం జరుగుతుంది. రెండో విషయం, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు రేపటి ఎన్నికల కొరకు పనిచేయడు. రేపటి భవిష్యత్తు కొరకు, బిడ్డల భవిష్యత్తు కొరకు పనిచేస్తాడు. రాజకీయ లబ్ధి కొరకు కాకుండా ఒక కాంగ్రెస్ పార్టీ అధినాయకుడిగా ప్రధానమంత్రి పదవి తిరస్కరించిన వ్యక్తి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారి తర్వాత ఎన్నికల గెలుపోవటం సంబంధం లేకుండా సామాజిక న్యాయం జరగాలి, జనగణన జరగాలి, జనాభాలో ఉన్న జనాభా సంఖ్యను బట్టి దేశ సంపద కూడా పంచాలనే ఉద్దేశంతో పనిచేస్తూ ఉన్నాడు. ఈరోజు ఎన్నికలు గెలిచినా గెలవకపోయినా, లేక 1984లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు ఇదే ఐటీ ప్రవేశపెడితే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కానీ టెలికమ్యూనికేషన్స్ రెవల్యూషన్ తీసుకొచ్చినప్పుడు హేళన చేయడం జరిగింది. బీజేపీ పార్టీ అప్పటి నాయకుడు వాజ్పేయి గారు, అద్వానీ గారు ఎడ్లబండి ఎక్కి పార్లమెంట్కి పోవడం జరిగింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తిరస్కరించిన వాళ్ళు ఇవాళ ట్విట్టర్ నుంచి మాట్లాడుతూ ఉంటారు నరేంద్ర మోదీ గారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడే కానీ దూరదృష్టితో పనిచేస్తారు. నెహ్రూ గారు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి కానీ, రాజీవ్ గాంధీ గారు, ఇందిరాగాంధీ గారు గరీబీ హఠావో నుంచి జాతీయ బ్యాంకులను జాతీయం చేయడం కూడా ప్రజలకు, ధనవంతులకే కాకుండా సామాన్య ప్రజలు బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకొచ్చుకునే అవకాశం కలిగించింది. లక్షలాది ఎకరాలు పంచించడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా దూరదృష్టితోటి 2004 యూపీఏ పక్షాన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కాకుండా సోనియా గాంధీ గారు ప్రజలకు హక్కున రూపాన ఇవాళ ప్రతి సామాన్య ప్రజలు మీరు కానీ నేను కానీ 10 రూపాయలు కట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రధానమంత్రి నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారాన్ని కలిగించింది సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు. సో కాంగ్రెస్ పార్టీ రాజకీయ గెలుపు కొరకు కాకుండా రేపటి బిడ్డల, దేశ ప్రజల భవిష్యత్తు కొరకే పనిచేస్తుంది. గెలిచినా ఓడినా కూడా
అదే చిత్తశుద్ధితోటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పనిచేస్తుంది. పక్క రాష్ట్రంలో కూటమిది గెలుపు ఖాయమంటూ ఎగ్జిట్ పోల్స్ అంటున్నాయి. దీని మీద మధుయాష్కి కామెంట్స్ ఏమైనా ఉంటాయా? పక్క రాష్ట్రం నేను అంత దానిపైన దృష్టి పెట్టలేదు. సో అది చెప్పే కదా, భిన్న అభిప్రాయాలు వస్తూ ఉన్నాయి ఒపీనియన్ పోల్స్లో కూడా. ఇవన్నీ స్పాన్సర్డ్ రిజల్ట్స్ చాలా మటుకు. సో ఇవి దాంట్లో మీరు ఏ ఒపీనియన్ పోల్ కూడా సైంటిఫిక్గా మీరు చూస్తే ఎంత శాంపుల్స్ తీసుకున్నారు, ఎన్ని వేల మంది తోటి తీసుకున్నారు. నా ఓన్ సొంత ఉదాహరణ చెప్తా. ఎల్బీ నగర్ నేను కాంటాక్ట్ చేసినప్పుడు మొన్న ఎన్నికలలో నిన్న ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన కొన్ని సంస్థలే ఆ అధినేతలు నాకు కాల్ చేసి ఎగ్జిట్ పోల్ కన్నా ముందు ఎగ్జిట్ పోల్స్ అయినాక ఒక 1% డిఫరెన్స్తో నువ్వు గెలుస్తున్నావు అని చెప్పినారు. గెలవలే. సో కాబట్టి వీటిపైన నా సొంత ఎక్స్పీరియన్స్ అట్లాగే ఉంది. కాబట్టి పక్క రాష్ట్రం కానీ సొంత ఎలక్షన్స్ కానీ నిర్ణయాలు దానిపైన మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలు ఉన్నాయి. సార్ ఫైనల్గా ఈ పాట గురించి, లోగో గురించి ఏం చెప్తారు? మా యొక్క నిరసన వల్ల వెనకకు తగ్గింది కాంగ్రెస్ అనేటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది. ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ జవాబుదారీగా పనిచేస్తుంది. అందులో ముఖ్యంగా మా కామ్రేడ్ సోదరులు, మా పెద్దలు నారాయణ గారు ఇక్కడ ఉన్నారు. యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ కావచ్చు, హక్కు రూపాన ఇన్ఫర్మేషన్ చట్టం తీసుకురావచ్చు, ఇవన్నీ కూడా లెఫ్ట్ రైట్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ పార్టీ కలిసినప్పుడు పనిచేసింది. ఇక్కడ కూడా ప్రజాస్వామికంగా ప్రజల అభిప్రాయంగా అనుగుణంగానే పనిచేస్తుంది. మేము అటు ఇటు పోతే దారి తప్పితే కూడా దారి చక్కబెట్టడానికి మా లెఫ్ట్ కామ్రేడ్ సోదరులు కూడా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు విశ్వాసంతో నమ్మకంతో ఉండొచ్చు. కాంగ్రెస్ పార్టీ ప్రజల అనుగుణంగానే, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటుంది. కేసీఆర్ లాగా ఫామ్ హౌస్లో వండుకొని తన కుటుంబ అభివృద్ధి కొరకు నిర్ణయం తీసుకోదు. సో ఫైనల్ ఒక మాట, బీసీ బిడ్డ పిసిసి అధ్యక్షుడిగా చూడబోతున్నాం. ప్రధానంగా మధుయాష్కి పేరు వినిపిస్తున్నాం. అది అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తం మీద మధుయాషి గారు ఒక రకమైనటువంటి క్లారిటీ ఇస్తారు, అటు పాట మీద కావచ్చు, లోగో మీద కావచ్చు, సో రానున్నటువంటి పార్లమెంటు ఎన్నికల రిజల్ట్ మీద కావచ్చు. సో ఎగ్జిట్ పోల్స్ అనేటివి ఎగ్జాక్ట్గా కరెక్ట్ కాకపోవచ్చు. సో బెస్ట్ ఎగ్జాంపుల్గా నా ఎన్నికనే, ఏదైతే ఎల్బీనగర్ సంబంధించినటువంటి నా ఎన్నికలనే ఎగ్జిట్ పోల్స్ మీరు 1% మెజార్టీతో గెలవబోతున్నటువంటి సమాచారం ఇచ్చినప్పటికీ నేను ఓటమి పాలయ్యాను. సో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా ఎప్పుడు రైట్ కావు. సో మేము గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంది, మాకు గెలుస్తామనేటువంటి నమ్మకం ఉంది. సో గెలిచినా ఓడినా ప్రజల భవిష్యత్తు కోసం పనిచేస్తామంటూ కూడా మధుయాష్ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం ఏం జరగబోతుంది. రేపటి రోజున భారతదేశ ప్రజలు ఏ తీర్పునివ్వబోతున్నారు, ఎవరు మళ్ళీ విజయం సాధించి గద్దెనెక్కబోతున్నారు అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.